ప్రజలకు, ప్రభుత్వానికి అనుసంధానంగా ఉండే వాలంటీర్ వ్యవస్థపై కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. గత ప్రభుత్వంలో వాలంటీర్లకు నెలకు 5,000గా ఉంటే ఇప్పుడది నెలకు 10,000గా పెరగనుంది. కూటమి ప్రభుత్వం ఎన్నికల వాగ్దానం మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోనుంది. గత ప్రభుత్వం వాలంటీర్లను ఆగస్టు 2023 నుండి రెన్యువల్ చేయలేదని, తమ ప్రభుత్వం త్వరలోనే వారిని రెన్యువల్ చేస్తామని సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి అన్నారు. వాలంటీర్లను జీతాలు పెంచి వారిని విధుల్లోకి తీసుకుంటామని కూడా తెలిపారు. గత ప్రభుత్వం పింఛన్ల పంపిణీ, ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఎంపిక కూడా వాలంటీర్ల ద్వారా చేస్తే, కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని సచివాలయ ఉద్యోగుల ద్వారానే చేయించింది. ఇకపై ప్రతి 100 ఇళ్లకు ఒక వాలంటీర్ను నియమించే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే వాలంటీర్ పేర్లను గ్రామ సేవక్ లేదా గ్రామ రక్షకగా మార్చాలనే ఆలోచన కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు సచివాలయ వ్యవస్థకు అనుబంధంగా ఉన్న వాలంటీర్లను కొనసాగిస్తారా లేక సహాయకులుగా నియమిస్తారా అన్నది కూడా తెలియాల్సి ఉంది.